దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం. అఫీషియల్స్, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్లు పైనుంచి కింద వరకు పార్టీ ప్రెజర్ అనే ఒక కుంటి సాకు చెప్పుకొని ఏ విధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి, మంత్రులు చెప్పిన వాళ్ళకి, లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళని ఎలా టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు కల్లారా మీరు చూస్తున్నారు. మిథునన్న విషయంలో తీసుకోండి, కాకాన గోవర్ధన్ విషయంలో తీసుకోండి, చెవిరెడ్డి గారి విషయంలో తీసుకోండి, ఎవరిని తీసుకున్నా ఈరోజు వాళ్ళ పిల్లల్ని కూడా చెవిరెడ్డి కొడుకు పెట్టాలంటున్నారు. మొన్న హారిక గారి మీద వీళ్లే దాడి చేసి మళ్ళీ ఆవిడ మీద రిటర్న్ పెట్టడం. సో ఈ విధంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ మాకు ఎదురు చెప్తే, మేము చేసే తప్పులను ఎత్తి చూపిస్తే ఎవరు గట్టిగా మాట్లాడతారో వాళ్ళని అక్రమ కేసులు పెట్టి లోపల పెడతాము, లేదు అంటే వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బ కొడతాం. నా విషయంలో మీరు చూసారు కదా ఎలా మాట్లాడారు. అదే ప్రశాంతి విషయం వచ్చే గుందికి అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి అదో పెద్ద తప్పులాగా చూపించి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇంటిని ధ్వంసం చేశారు. ఒక ముసలావిడ వాళ్ళ మదర్ ఇంట్లో ఉంటే కూడా పట్టించుకోకుండా ధ్వంసం చేశారు, కేసులు ఫైల్ చేశారు. మళ్ళీ వెంటనే ఈరోజు నగరి నియోజకవర్గంలో భానుప్రకాష్ అంత వల్గర్గా తండ్రి స్టాచ్యూ ఓపెన్ చేసినప్పుడు తండ్రి గొప్పతనం చెప్పుకో, ఉంటే ఏదన్నా తండ్రి ఏదన్నా చేస్తుంటే నగరికి అది చెప్పుకోవాలి. అది వదిలేసి టవర్ క్లాక్ దగ్గర కాన్స్టెన్సీ మధ్యలో అన్ని బూతులు మాట్లాడితే నేను స్వయంగా వెళ్ళి లాయర్తో కేసు పెడితే ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు, ఎస్పీకి పంపించడం ఇంతవరకు పెట్టలేదు, ఏ ఛానల్లో కూడా వాళ్ళు డిస్కషన్ పెట్టరు. అంటే ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళు ఒకరిని టార్గెట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ దెబ్బ కొట్టడం, కానీ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు మా వరకు చూస్తే మీకు అది కనిపిస్తుంది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే చేస్తున్నాడో అది ఎవరైతే చేస్తున్నారో అఫీషియల్స్ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది, కరోనా వస్తేనే హైదరాబాద్కు పారిపోయిన పెద్ద మనుషులు వీళ్ళందరూ, కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. రేపు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వీళ్ళందరూ కూడా ఎవరు హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారు. ఆ రోజు అఫీషియల్స్ అంతా కూడా ఆన్సరబుల్ అవుతారు, అది వాళ్ళు తెలుసుకోవాలి.